ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడప్పుడు ఇలా ఏంటి మనీషా, ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేశాను అనగానే నీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయినట్టుంది. చూడు మనీషా, పక్కలోనే బల్లెం ఉన్నప్పుడు మనం నడిచినా నిలబడినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ బల్లెమే మన పక్కలో గుచ్చుకుంటుంది, మన ప్రాణాల్ని కూడా తీసి పడేస్తుంది. నా పక్కలోనే బళ్ళంలాగా నువ్వున్నావని తెలిసి కూడా నేను జాగ్రత్త పడకుండా ఉంటానా? నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నేను మిత్రగారితో వెళ్లకుండా చేయడానికి చాలా ప్రయాసపడుతున్నావని నాకు తెలియదనుకున్నావా? నీ బల్లెమేంటో కళ్ళెమేంటో నాకు తెలీదు. నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో కూడా నాకు తెలీదు. మనీషా, నేను వెళ్లేదారిలో గోతులు తవ్వాలని, నా మీద నిప్పులు కురిపించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటావు. అలాంటిది మిత్రగారితో నేను అంత దూరం ఏకాంతంగా వెళ్తున్నాను అంటే నువ్వు నిలకడగా ఉంటావని, నిశ్శబ్దంగా కూర్చుంటావని నేననుకోను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నన్ను ఆపాలని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావుగా. అందుకే నీ ప్రయోగాలకి బలవ్వకుండా నా ప్రయత్నాలు నేను చేసుకున్నాను. నీకు ఇంకొక విషయం తెలుసా? నా రూమ్ లో స్లీపింగ్ స్ప్రే బాటిల్ కూడా చూశాను. చూడు మనీషా, నువ్వు నా మీద స్లీపింగ్ స్ప్రే చల్లడం కాదు, మళ్ళీ అటు ఇటు తేడా ఏమైనా జరిగిందంటే నీ మీద పాయిజన్ స్ప్రే చల్లేస్తాను. పీడ విరగడైపోతుంది. ఏమనుకుంటున్నావు? ఇదేంటి మనీషా, లక్ష్మిలో ఇంత ధైర్యమా? వేలు చూపిస్తోంది, వార్నింగ్ ఇస్తుంది. అవును హన్సిక, ఈ మధ్య పిల్లిలా ఉండే లక్ష్మి పులిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పులిని చూసి ప్రవర్తించడం నేర్చుకుంటే పిల్లి ఎప్పటికీ పులి కాలేదుగా. ఏదో రోజు తను పిల్లి మాత్రమే అని తనకి తాను గుర్తించేలా చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.